ఈ రోజున గ్రహాల హెచ్చరిక మామూలుగా సాధారణమైన తిథి ఇది కాదు. ఎందుకంటే ఈ రోజున గ్రహాలు హెచ్చరికను జారీ చేస్తున్నాయి. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు వింటున్న ఈ మాటలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది గ్రహాల హెచ్చరిక. ఇది దైవ సంకేతం. ఇది మీ భవిష్యత్తుకి ఇచ్చే ఒక అవకాశం. ఈ వీడియో చివరి వరకు కూడా ఈ రాశి జాతకులు శ్రద్ధగా వింటే మీరు తప్పించుకోవాల్సిన ఒక పెద్ద తప్పు ఏమిటో మీకే అర్థమవుతుంది. అలాగే మీరు పట్టుకోవాల్సిన ఒక గొప్ప అవకాశం కూడా స్పష్టంగా కానవస్తుంది. కాబట్టి వీడియో మొదలు పెట్టే ముందు మీ హృదయంలో ఒక మాట చెప్పుకోండి. ఓం నమో నరసింహాయ నమః అని కామెంట్ చేయండి. ఈ మంత్ర శక్తి మీ ఇంటికి రక్షణగా నిలుస్తుంది. మీ మనసుకు ధైర్యం ఇస్తుంది. మీ మార్గంలోని అడ్డంకులు తొలగిస్తుంది. ఈ వీడియో మీకు చేరాలంటే ఎక్కడో ఒక చోట మీరు అర్హులే అని దైవమే నిర్ణయించింది. ఇలాంటి శక్తివంతమైన రాశి ఫలాలు మీరు ఎప్పుడూ కూడా మిస్ కాకూడదంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక ఇప్పుడు ఈ రాశి వారి యొక్క రహస్యాలు, గ్రహాల నిజమైన సందేశం ఈ రోజున మనం ప్రారంభిద్దాము. ఈ మాసంలో ఈ తిథి ఈ రాశి వారిపై పనిచేస్తున్న గ్రహాల గూఢ ప్రభావం ఇది. సాధారణ సమయం కాదు. ఈ రాశి వారికి ఈ తిథి నాడు అంది వచ్చిన అవకాశమే అని చెప్పొచ్చు. సాధారణంగా కనిపించిన గ్రహస్థితుల పరంగా ఇది చాలా లోతైన ప్రభావాన్ని చూపించే సమయం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ రాశివారు ఎప్పుడూ బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల తీవ్రమైన మానసిక కదలికలు, ఆలోచనల తూకాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ రోజున మీ అంతర్గత కదలికలను మరింత పెంచే విధంగా గ్రహాలు స్థితి మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ తేదీ మీకు గ్రహాలు కలగలసి వస్తున్నాయి. ప్రధానంగా 3 అంశాలపై మీ జీవితంలో పని చేస్తున్నాయి. అవి ఆశ, కర్మ, ఫలితాలు. వీటి నుండి మనం తప్పించుకోలేము. కనుకనే ఈ రోజున సాధారణ తిథి కాదు అని అంటున్నాము. వీటి ఫలితమే సంబంధాలు. గురుడు ఈ సమయంలో ఈ రాశి వారికి ఆశను కలిగించే గ్రహంగా పనిచేస్తున్నాడు. గత కొద్ది మాసాలుగా మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం కనిపించలేదు అని నిరాశలో మీరు ఉండి ఉండవచ్చు. కానీ ఈ రోజు తర్వాత పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కానీ లోపల ఒక ధైర్యం పుడుతుంది. నేను సరిగ్గా ఉన్నాను, నేను చేసింది వృధా కాలేదు అనే భావన మీ మనసులో పాతుకుపోతుంది. గురుగ్రహం ప్రభావం వల్ల మీకు కొత్త అవకాశాలపై ఆలోచనలు మొదలవుతాయి. ముఖ్యంగా వ్యాపారము, ఉద్యోగము, చదువు, భవిష్యత్తు ప్రణాళికల విషయంలో మీ ఆలోచనలు క్లియర్ అవుతాయి. ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా వచ్చే 6 నెలల జీవిత దశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇక శుక్రగ్రహం విషయానికి వస్తే ఈ రోజున ఇది వీరికి పరీక్షలతో పాటుగా ఆకర్షణలను కూడా ఇస్తోంది. డబ్బు, సుఖాలు, విలాసాలు, సంబంధాలు ఇవన్నీ శుక్రుని పరిధిలోకి వస్తాయి. ప్రత్యేకంగా ఈ తిథి శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే రోజు. ఈ రోజు మీరు డబ్బు విషయంలో భావోద్వేగానికి లోనవుతారు. అవసరం లేని ఖర్చు చేయాలనే ఆలోచన రావచ్చు, లేదా ఎవరికైనా సహాయం చేయాలనే ఉత్సాహం కలగొచ్చు. కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం. శుక్రుడు ఇచ్చే ఆకర్షణ తాత్కాలికం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మీరు తప్పు చేయరు. ఇక శని గ్రహం గురించి చెప్పుకోవాలంటే ఈ రాశివారు శనిని తేలికగా తీసుకోకూడదు. శని ఈ రోజున నిశ్శబ్దంగా పనిచేస్తాడు. బయట పెద్ద సంఘటనలు జరగకపోయినా లోపల మీ కర్మల లెక్కలు వేస్తాడు. గతంలో మీరు చేసిన తప్పులు, చేసిన మంచి పనులు రెండింటినీ గుర్తుంచుకొని ఇప్పుడు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ రోజున ఈ తిథి నాడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఓపిక కోల్పోతే నష్టం, ఓపిక పడితే పెద్ద లాభం. శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడని అర్థం చేసుకుంటే మీరు చాలా మానసికంగా బలంగా మారతారు. ఈ రోజున వీరికి ఒక అంతర్గత శుద్ధి కాలంగా ఉంటుంది.
బయట ప్రపంచంలో ఎంత హడావిడిగా ఉన్నా మీరు లోపల మీ జీవితాన్ని తిరిగి పరిశీలించుకుంటారు. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టాను, ఏ నిర్ణయం వల్ల ఇబ్బంది వచ్చింది అనే ప్రశ్నలు మీలో తలెత్తుతాయి. ఇది భయపడాల్సిన విషయం కాదు, ఇది గ్రహాలు మీకు ఇచ్చే అవగాహన. ఈ అవగాహన ఉపయోగించుకుంటే వచ్చే రోజుల్లో చాలా స్థిరమైన జీవితాన్ని నిర్మించగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక జీవితం ఈ రోజున ఒక మాట మీ భవిష్యత్తును మార్చేస్తోంది. ఈ రాశివారి ఉద్యోగ వ్యాపార జీవితంలో ఈ రోజు నుంచి కూడాను జరిగే సంఘటనలు చిన్నవిగా కనిపించిన దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ పనితీరును గమనించేవారు మీ చుట్టూ ఉంటారు. మీరు చేసిన పని ఒక్కసారిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇది ప్రమోషన్ కావచ్చు, కొత్త బాధ్యత కావచ్చు, లేదా మీపై ఉన్న నెగటివ్ అభిప్రాయం మారడం కావచ్చు. ఈరోజు మీరు మాట్లాడే మాటలు చాలా కీలకం. ఒక మాట మీకు పేరు తీసుకురాగలదు, అదే మాట సమస్యకు కూడా కారణమవుతుంది. ఈ రోజున ఉద్యోగస్తులకు భావోద్వేగాల రోజు. మీకు అన్యాయం జరుగుతుంది అనే భావన కలగొచ్చు. సహోద్యోగులపై అసూయ, అధికారులపై అసంతృప్తి పెరగొచ్చు. ఇక్కడే జాగ్రత్త. ఈరోజు మీరు వెంటనే స్పందించకూడదు. మీలో వచ్చిన ఆవేశాన్ని మౌనంగా నియంత్రించగలిగితే మరో 2 రోజుల్లో మీ పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఈ రాశి వారికి సహజంగా ఉండే తీవ్రత ఈరోజు మీ శత్రువే అవుతుంది. కాబట్టి నెమ్మదిగా ఆలోచించడం చాలా అవసరం. వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈరోజు లాభ నష్టాల మిశ్రమ సమయంగా చెప్పొచ్చు. పాత కస్టమర్ల నుండి సమాచారం రావచ్చు. గతంలో నిలిచిపోయిన డీల్ మళ్ళీ చర్చకు రావచ్చు. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ముఖ్యంగా ఈ రోజున మీరు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే ఆలోచన ఉంటే వాయిదా వేయడం మంచిది. శని ప్రభావం వల్ల ఆలస్యం, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది శాశ్వత నష్టం కాదు. శని ప్రభావం వల్ల ఆలస్యం, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది శాశ్వత నష్టం కాదు. కేవలం సమయం సరిపోలలేదు అనే సంకేతం మాత్రమే. డబ్బు విషయానికి వస్తే ఈ రోజున ఈ రాశి వారికి 2 విధాల అనుభవం ఉంటుంది. ఒకవైపు ఖర్చులు, మరొక వైపు అనుకోని ఆదాయము ఉంటుంది. కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు రావచ్చు. ఇది మీ మనస్సును కొంత కలచివేస్తోంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అనుకోని డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. బాకీ ఉన్న డబ్బు తిరిగి రావడం, ఎవరో సహాయం చేయడం, లేదా చిన్న లాభం రావడం జరుగుతుంది. ఇది మీకు మానసికంగా ఊరటను కలగచేస్తోంది. ఈ రాశి వారికి ఈ కాలంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు చేసే పని కంటే మీరు చెప్పే మాటలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబంలో అయినా మీ మాటల వల్ల పరిస్థితులు మారతాయి. కాబట్టి మౌనమే ఈ రోజు మీకు శక్తి. అవసరం లేని వివరణలు, అవసరం లేని వాగ్వివాదాలు తప్పుకుంటే గ్రహాలు మీకు సహకరిస్తాయి. ఈ సమయాన్ని ఓర్పుతో గడిపితే గనక ఈ రోజు నుంచి మీ జీవితంలో స్పష్టమైన స్థిరత్వం మొదలవుతుంది. ప్రేమ, వివాహం, దాంపత్య జీవితం నిజాలు బయటపడే రోజు. ఈ రాశివారి ప్రేమ మరియు దాంపత్య జీవితం సాధారణంగా లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ప్రేమించినప్పుడు సంపూర్ణంగా ప్రేమిస్తారు. బాధపడినప్పుడు కూడా పూర్తిగా లోపలే దాచుకుని బాధపడతారు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో ఒక స్పష్టత తీసుకొచ్చే సమయం. ఇది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిజాలు మాత్రం బయటపడతాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలు, అనుమానాలు చెప్పకుండా దాచుకున్న మాటలు ఈ సమయంలో పైకొస్తాయి. ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఒక ఆలోచనాత్మకమైన రోజు. మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకుంటుందా లేదా అనే ప్రశ్న మీలో మొదలవుతుంది. చిన్న విషయానికే లోతుగా ఆలోచించే మీ స్వభావం ఈరోజు ఎక్కువ పని చేస్తోంది. ఒక్క మాట, ఒక్క చూపు, మీ మౌనం కూడా మీకు పెద్ద అర్థం కలిగిస్తోంది. ఇది మంచా చెడ అనేది మీ స్పందనపై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీ సంబంధం మరింత బలోపేతమవుతోంది. కానీ అనుమానంతో స్పందిస్తే అనవసరమైన దూరం ఏర్పడుతోంది. ఈరోజు ప్రేమికులకు చాలా సున్నితమైన రోజు. శుక్రగ్రహ ప్రభావం వల్ల మీ భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి.
మీ భాగస్వామి నుంచి ఎక్కువ ప్రేమ, ఎక్కువ శ్రద్ధ కావాలని అనిపిస్తోంది. అదే సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా మీకు పెద్ద బాధగా అనిపించవచ్చు. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మౌనం నిర్లక్ష్యం కాదు, ప్రతి ఆలస్యం నిరాకరణ కాదు. ఈ అవగాహన లేకపోతే మీరు మీ చేతులారా ఒక మంచి సంబంధాన్ని బయటకు నెట్టేసినట్లు అవుతుంది. వివాహితులైన ఈ రాశి వారికి ఈరోజు ఒక రకమైన పరీక్ష కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ తిథి శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈరోజు దాంపత్య జీవితంలో పాత విషయాలు తిరిగి చర్చకు రావచ్చు. గతంలో పరిష్కారం కాని మాటలు మళ్ళీ బయటపడతాయి. ఇక్కడే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో మాట్లాడితేనే మంచిది. కానీ తప్పును వెతకాలనే ఉద్దేశ్యంతో మాట్లాడితే పరిస్థితి మరింత చేదుగా మారిపోతుంది. ఈ రాశి వారికి సహజంగా ఉండేటటువంటి తీవ్రతను ఈరోజు కొద్దిగా తగ్గించుకోవాలి. దాంపత్య జీవితానికి కొంత ఊరటను ఇచ్చే రోజు ఇది. గత 2-3 రోజులుగా ఉన్న ఉద్రిక్తత ఈ రోజే తగ్గుతుంది. కుటుంబంతో కలిసి గడిపే సమయం లేదా భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడే అవకాశం వస్తుంది. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటారు. ప్రేమ అంటే ఎప్పుడూ మాటలు కాదు, కొన్నిసార్లు మౌనమే పెద్ద ప్రేమగా మారుతుంది. ఈ అవగాహన మీ సంబంధాన్ని మరింత బలం చేస్తుంది. ఈరోజు ప్రేమ విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయం ఒక్కటి: అనుమానాల కంటే నమ్మకానికి ఎక్కువ స్థానం ఇవ్వాలి. మీకు కనిపించిన విషయాల గురించి ఊహించుకోవడం తగ్గిస్తే మీ సంబంధం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. ఈ కాలంలో విడిపోవాలా కొనసాగాలా అనే ఆలోచన చాలా మందికి రావచ్చు. కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు ఓపికగా ఆలోచించడం అవసరం. ఎందుకంటే ఈరోజు శాశ్వత నిర్ణయాల కోసం కాదు, అవగాహన కోసం వచ్చిన సమయం. కుటుంబం, బంధాలు, ఇంటి వాతావరణం మీ మాటే శాంతి లేదా కలహం. కావున మాట విషయంలో జాగ్రత్తగా ఉంటూ విలువైన నిర్ణయాలు తీసుకోకుండా అన్నింటినీ పరిశీలిస్తూ ఈ రోజున ముందుకు సాగండి. అవగాహన తెచ్చుకోండి. అనుభవంలోకి వచ్చిన ఏ సమస్య అయినా పరిష్కారం దక్కకుండా ఉండదు. ఈ రోజున ఈ రాశి జాతకులకు కాస్త గజిబిజి గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పటికీ మునుపెన్నడూ లేని సంతోషము కలుగుతుంది. ఇది భవిష్యత్తు ప్రణాళిక కలిగించే సమయంగా చెప్పక తప్పదు. అయితే ఈ రాశి వారు కుటుంబంలో ఎంతో విలువ ఇస్తారు. బయట ఎంత కఠినంగా కనిపించినా ఇంట్లో మాత్రం చాలా భావోద్వేగంతో ఉంటారు. ఈరోజు కుటుంబ విషయాల్లో మీరు కీలక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చింది. ఇంట్లో జరిగే చిన్న విషయాలు కూడా మీ మనస్సును బాగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, సోదరులు లేదా జీవిత భాగస్వామి, కుటుంబ సంబంధిత విషయాలు ఈరోజు ముందుకు వస్తాయి. అయితే ఈరోజు కుటుంబంలో ఒక వార్త వినిపించే అవకాశం ఉంది. అది శుభవార్త కావచ్చు లేదా ఆందోళన కలిగించే విషయము కావచ్చు. ఏదైనా సరే ఆ వార్తకు మీరు ఇచ్చే స్పందన ఇంటి వాతావరణాన్ని మార్చేస్తోంది. ఈ రాశి వారు సాధారణంగా భావోద్వేగంతో వెంటనే స్పందిస్తారు. కానీ ఈ రోజు కొద్దిగా ఆగి మాట్లాడితే పెద్ద సమస్యను తప్పించుకోవచ్చు. మీ మాటల్లో ఓర్పు ఉంటే కుటుంబంలో మీకు మరింత గౌరవం పెరుగుతుంది. ఈరోజు కుటుంబ సంబంధాల్లో సున్నితమైన రోజు. మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సోదరులతో లేదా దగ్గరి బంధువులతో చిన్న విషయాలపై వాగ్వివాదం జరగవచ్చు. ఇది పెద్ద సమస్య కాదు, కానీ మీరు ఎక్కువగా పట్టించుకుంటే పెద్దదే అవుతుంది. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి: ప్రతి ఒక్కరూ మీలా లోతుగా ఆలోచించరు. మీకు చిన్నగా అనిపించిన మాట ఎదుటి వారికి పెద్ద బాధగా అనిపించవచ్చు. ఈ అవగాహనతో మాట్లాడితే సమస్యలు రావండి. ఈరోజు కుటుంబంలో ఆరోగ్య సంబంధిత ఆందోళనలు రావచ్చు. ఇంట్లో ఒకరి ఆరోగ్యం మీద మీ దృష్టి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. శని ప్రభావం వల్ల ఆలస్యం జరిగితే సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు జాగ్రత్త, శ్రద్ధ చాలా అవసరం.
మీ బాధ్యతాయుతమైన ప్రవర్తనే కుటుంబానికి భరోసాగా మారుతుంది. ఈరోజు కుటుంబానికి శాంతిని తీసుకొచ్చే రోజే. గత కొద్ది రోజులుగా ఉన్న ఒత్తిడి అయితే తగ్గుతుంది. ఇంట్లో ఒక స్పష్టత వస్తుంది. ఎవరో ఒకరు మీతో మనసు విప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు వినే వారిగా ఉండాలి, కానీ మాట్లాడే వారిగా ఉండకూడదు. ఈ రాశి వారికి వినే శక్తి చాలా బలంగా ఉంటుంది. ఈరోజు ఆ శక్తిని ఉపయోగిస్తే కుటుంబ బంధాలు మరింతగా బలపడతాయి. ఈ రోజున ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ కుటుంబంలో మీ మాటకు బరువు ఉంది. అదే మాట శాంతిని తీసుకురాగలదు. అదే మాట కలహానికి కారణం కూడా కావచ్చు. కాబట్టి ఆలోచించి మాట్లాడడం అత్యవసరం. అవసరం లేని విషయాలలో మౌనం పాటించడం చాలా అవసరం. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మీ కుటుంబ జీవితం మరింత స్థిరంగా, మరింత ప్రశాంతంగా మారుతుంది. మానసిక స్థితి, ఆలోచనలు, అంతర్గత పోరాటం, మీ మనస్సు మీ శత్రువా లేదా మిత్రుడా? ఈ రాశి వారికి అసలు శక్తి బయట కనిపించదు, అది లోపలే ఉంటుంది. మీరు మౌనంగా ఉన్న మీ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఈ రోజున మీకు ఏమిటంటే గనక చాలా వరకు కూడా మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేసే సమయం. బయట పెద్ద సంఘటనలు జరగకపోయినా లోపల మాత్రం పెద్ద పోరాటం జరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనలు, మీరు చేసిన తప్పులు, మీరు కోల్పోయిన అవకాశాలు, మీరు ఇంకా సాధించాలనుకుంటున్న లక్ష్యాలు అన్నీ ఒకేసారి మీ మనసులోకి వస్తాయి. ఈ రాశివారు ఎక్కువగా గతాన్ని గుర్తు చేసుకుంటారు. ఒక చిన్న సంఘటన కూడా మిమ్మల్ని చాలా వెనక్కి తీసుకెళ్తుంది. ఈరోజు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక్కసారిగా ఒంటరిగా ఉండాలని అనుకోవచ్చు. ఎవరికి చెప్పకుండా మీలో మీరు ఆలోచించుకోవాలనిపిస్తుంది. ఇది తప్పు కాదు, కానీ మీరు ఆలోచనలను నియంత్రించుకోవడం లేదు. నియంత్రించాలి. లేని పక్షంలో అదే ఆలోచనలు మీ శక్తిని తగ్గించేస్తాయి. ఈరోజు భావోద్వేగాలు మరింత లోతుగా మారతాయి. మీరు మీ విలువ గురించి ఆలోచిస్తారు. నేను చేసిన దానికి నాకు సరైన గౌరవం దక్కుతుందా? నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం కనిపించడం లేదు అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి. కానీ ఇది సహజమే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. గ్రహాలు ఫలితాన్ని ఆలస్యం చేయొచ్చు, కానీ నిరాకరించవు. మీరు చేసిన మంచి పనులు మీ ఖాతాలోనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది. అయితే ఈ రోజు శని ప్రభావం వలన మానసిక భారం ఒకటి పెరుగుతుంది. బాధ్యతల ఒత్తిడి మీపై పడుతుంది. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి అన్నీ ఒకేసారి మీ మనస్సును పట్టి పీడిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీరు నెగటివ్ ఆలోచనల్లోకి వెళ్తే చిన్న విషయానికి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మీరు ఓర్పుతో వ్యవహరిస్తే శని మీకు లోపల ఒక స్థిరత్వాన్ని ఇస్తాడు. అయితే ఈ రోజున మానసికంగా కొంత ఊరట ఇచ్చే రోజే. గత 2-3 రోజులుగా ఉన్న ఒత్తిడి కాస్త తగ్గుతుంది. మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం ఉండదు. కొన్ని విషయాలు కాలానికి విడిచిపెట్టాలి. ఇది అర్థం చేసుకోవడమే మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఈరోజు మీరు ధ్యానము, ప్రార్థన లేదా ప్రశాంతమైన సంగీతం వింటే మీలోని ఆందోళన చాలా తగ్గుతుంది. ఈరోజు వీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, మీ మనసే మీ శక్తి కూడా, మీ బలహీనత కూడా. మీరు మీ ఆలోచనలను సరిగ్గా మలచుకుంటే ఈ కాలం మిమ్మల్ని మానసికంగా చాలా బలంగా మారుస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక ఆత్మ నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితం పట్ల మీ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చే అవకాశం. ఆరోగ్య, శరీర సంకేతాలు, జాగ్రత్తలు. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశము లేకపోలేదు. సాధారణంగా వీరు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే స్వభావమే కలిగి ఉంటారు. పని, బాధ్యతలు, కుటుంబం అన్నింటికీ ప్రాధాన్యత ఇస్తారు, కానీ తమ శరీరానికి కావలసిన విశ్రాంతిని అస్సలు ఇవ్వరు. ఈ రోజున మీకు శరీరం మీతో మాట్లాడే కాలం. చిన్న సంకేతాల రూపంలో మీకు హెచ్చరికలు ఇస్తుంది. వాటిని మీరు పట్టించుకుంటే సమస్యలు రావు. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. శరీరంలో ఈరోజు కాస్త అలసటగా అనిపించవచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం, తలనొప్పి, కళ్ళల్లో భారం ఉన్న భావన రావచ్చు. ఇది పెద్ద వ్యాధి కాదు,
కానీ మీ శరీరం విశ్రాంతి కోరుకుంటుంది అనే సంకేతం. ఈరోజు మీరు మీ పని వేగాన్ని కొంచెం తగ్గిస్తే వచ్చే ప్రతి పరిస్థితి ఆరోగ్యంగా గడుస్తుంది. ఆహారపు అలవాట్ల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బయట ఆహారం, మసాలా పదార్థాలు, ఆయిల్ ఎక్కువగా ఉండే భోజనం తీసుకుంటే కడుపు సంబంధిత ఇబ్బందులు రావచ్చు. ఈ రాశి వారికి జీర్ణ వ్యవస్థ కొంచెం సున్నితంగా ఉంటుంది కాబట్టి రోజు కూడా తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మీరు తినే ఆహారం మీ శరీరంపై నేరుగా ప్రభావం చూపుతుందని ఈరోజు మీరు స్పష్టంగా అనుభవిస్తారు. అలాగే ఈరోజు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమైన రోజుగానే పరిగణించడం జరుగుతుంది. శని ప్రభావం వల్ల మీకు గతంలో సమస్యలు కలిగించిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలో ఈరోజు యాదృచ్ఛికంగా కనిపించవచ్చు, లేదా ఇది మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చిన పరిస్థితి. ఈరోజు మీరు ఆ వ్యక్తితో ఎలా వ్యవహరిస్తారో అది మీ భవిష్యత్తులో అలాంటి సమస్యలు పునరావృతం అవుతాయా లేదా అనేది నిర్ణయిస్తుంది. కోపంతో కాకుండా స్పష్టతతో వ్యవహరిస్తే మీరు పై చేయి సాధిస్తారు. ఈరోజు ఆరోగ్యపరంగా కొంత మెరుగుదల కనిపించే రోజు. మీరు తీసుకున్న జాగ్రత్తల ఫలితం ఈరోజు తెలుస్తుంది. అయితే శరీరం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి, కానీ మానసికంగా రిలీఫ్ అయితే కలుగుతుంది. ఈరోజు కుటుంబంతో ప్రశాంతంగా గడిపితే మీ మనస్సు, మీ శరీరం రెండు శక్తిని పొందుకుంటాయి. ఈ రాశివారు ఈరోజు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే గనక ఆరోగ్యం అనేది ఒక్కరోజు చూసుకునేది కాదు. కావున ఆరోగ్యం విషయం పట్టించుకోండి. మీ శరీరాన్ని గమనించుకోండి, ఇది చాలా ముఖ్యం. శరీరం చెప్పే చిన్న మాటలు వినగలిగితే భవిష్యత్తులో పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు. ఈ కాలాన్ని ఒక హెచ్చరికగా కాకుండా ఒక అవగాహనగా ఈరోజు తీసుకుంటే మీ జీవితం మరింత సక్రమంగా మారుతుంది. రహస్యాలు, అంతర్గత శక్తి, విజయం మీలో దాగి ఉన్న బలాన్ని గుర్తించే సమయం. ఈ రాశి వారికి సహజంగా రహస్యత్వం ఉంటుంది. మీరు మీ జీవితంలోని ప్రతి విషయం అందరికీ చెప్పరు. ఇది మీ బలం కూడా, మీ రక్షణ కూడా. ఉన్న ఈ ఒక్కరోజు మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి వచ్చిన సమయమే. ఈ సమయంలో మీరు మీలోనే కొన్ని నిజాలు తెలుసుకుంటారు. నేను ఎంత బలంగా ఉన్నాను, నేను ఎంతవరకు తట్టుకోగలను, నేను నిజంగా ఏమి కోరుకుంటున్నాను అనే ప్రశ్నలకు సమాధానమైతే ఈ రోజున లభిస్తుంది. మీరు ఎక్కువగా ఈరోజు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. ఇది పారిపోయే భావన కాదు, ఆత్మ పరిశీలన. ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటారు. ఎక్కడ మీరు తక్కువగా మాట్లాడాల్సిందే, ఎక్కడ ఎక్కువగా మాట్లాడాల్సిందే, ఎక్కువగా ఎవరిని నమ్మాల్సిందే, ఎక్కడ మౌనంగా ఉండాల్సింది అనే విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ అవగాహన భవిష్యత్తులో మీరు చేసే తప్పులను ఇక తగ్గిస్తుంది. ఈరోజు రహస్యం బయటపడే అవకాశం ఉన్న రోజే. మీరు దాచుకున్న విషయం కావచ్చు, లేదా మీకు తెలియకుండా ఇతరులు దాచిన విషయం కావచ్చు. ఈరోజు ఒక నిజం బయటపడడం వల్ల మీరు షాక్కి గురి కావచ్చు, కానీ అదే నిజం మీకు విముక్తిని ఇస్తుంది. ఎందుకంటే తెలియని భయం కన్నా తెలిసిన నిజం చాలా తేలికగా ఉంటుంది. ఈరోజు మీరు నిజాన్ని అంగీకరించే శక్తిని పెంచుకుంటే మీ జీవితంలో ఒక భారం తగ్గిపోతుంది. విజయం దిశగా తీసుకెళ్లే రోజు ఇది. ఇది పెద్ద విజయంగా కనిపించకపోవచ్చు, కానీ లోపల ఒక గెలుపు అనుభూతి కలుగుతుంది. మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. ప్రతి యుద్ధం బయట కాదు, కొన్ని యుద్ధాలు మనసులోనే గెలవాలి. ఆ గెలుపే అసలు విజయం. ఈ అవగాహన మీకు మిమ్మల్ని మానసికంగా బలంగా మారుస్తుంది. ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్య విషయం, మీ శక్తి మీలోనే ఉంది. బయట ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మీరు మీ అంతర్గత స్థిరత్వాన్ని కాపాడగలిగితే మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు. ఈ కాలం మీకు అదే నేర్పడానికి వచ్చింది. మీరు ఈ పాఠాన్ని నేర్చుకుంటే ఇక రాబోయే రోజుల్లో మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. ఇక ఈ రాశి జాతకులకు అదృష్టం ఈ రోజు పనికి వస్తుంది. అనుకూలత కలగజేసే కొన్ని రకాల సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు సాధారణంగా అదృష్టాన్ని బహిరంగంగా నమ్మినట్లు కనిపించకపోయినా లోపల మాత్రం ప్రతి సంకేతాన్ని గమనిస్తూనే ఉంటారు. ఈరోజు మీకు అనుకూలంగా పనిచేసి కొన్ని రకాల సమయాలు, సంఖ్యలు, రంగులు కూడా స్పష్టంగా ప్రభావితం చేస్తాయి. ఇవి మీరు గమనిస్తే మీ నిర్ణయాలు సులభమవుతాయి. గమనించకపోతే అవే పనులు కష్టంగా అనిపిస్తాయి. గ్రహాల భాష చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది పెద్ద సంఘటనలుగా కాదు,
చిన్న సంకేతాల రూపంలో మీకు మార్గదర్శనం చేస్తోంది. ఈరోజు వీరికి ప్రధానంగా పనిచేసే అదృష్ట సంఖ్యలు 2, 6. ఈ సంఖ్యలు మీకు అనుకూలమైన గ్రహ శక్తిని సూచిస్తాయి. అలాగే ఈ సంఖ్యలు మీకు ఈ సమయంలో సంబంధించి మీరు చేసే పనులు సాఫీగా జరిగే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో ప్రారంభించిన పనులు, లేదా సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్య తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ సమయాల్లో మీ రాశికి అనుకూలమైన గ్రహ తరంగాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. మీకు శుభ సంఖ్యల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మీరు అనుకోకుండా ఈ సంఖ్యలు చూసే అవకాశం ఉంటుంది. ఫోన్ నెంబర్లు, బిల్లులు సమయాన్ని చూసినప్పుడు, లేదా ఎవరైనా చెప్పే మాటల్లో ఈ సంఖ్యలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తే అది ఒక సంకేతంగా తీసుకోండి. మీరు ఆ సమయంలో చేస్తున్న ఆలోచన సరి అయిన దిశలో ఉన్నాయని గ్రహాలు చెబుతున్నట్లు, మీకు స్పష్టపరుస్తున్నట్లు అర్థము. ఈరోజు తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే సరి అయిన సమయం చూసి ముందుకు వెళ్ళడం చాలా చాలా అవసరము. ఈరోజు శుభ సమయాల ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. శని ప్రభావం వల్ల ఆలస్యం, అడ్డంకులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ మీరు సరి అయిన సమయాన్ని ఎంచుకుంటే ఆ ప్రభావం తగ్గుతుంది. ఉదయం 6 గంటల నుండి 7:30 మధ్యన ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా కీలక ఆలోచన చేయడం మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు మధ్యలో వాదనలు, ముఖ్యమైన చర్చలు తప్పుకోవడం మంచిది. ఈరోజు మీకు కొంత తేలికపాటి శక్తి వస్తుంది. శుభ సమయంలో చేసిన పనులు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితానికి బీజం వేస్తాయి. ఈరోజు ఉదయం సూర్యోదయం తర్వాత అరగంట మీకు చాలా శుభప్రదం. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. రంగుల విషయానికి వస్తే ఈ రోజున వీరికి ముదురు ఎరుపు, తెలుపు, లేత పసుపు రంగులు అనుకూలంగా ఉంటాయి. ఇవి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అలాగే నెగటివ్ ఆలోచనలు తగ్గిస్తాయి. ముఖ్యంగా ఈ రోజున ఈ రంగు దుస్తులు ధరించండి లేదా ఉపయోగించండి. మీకు మానసిక బలం వస్తుంది. రంగులు కూడా గ్రహశక్తిని ఆకర్షించే సాధనాలే అని గుర్తుపెట్టుకుంటే మీరు ఈ కాలాన్ని మరింత సానుకూలంగా ఉపయోగించుకోగలుగుతారు. ఈ ఒక్క రోజులో అదృష్టం అంటే ఒక్కసారిగా పెద్దగా రావడం కాదు, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడం, అదే అసలు అదృష్టం. ఈ రాశివారు ఈ సంకేతాలు గమనిస్తే జీవితంలో అనవసరమైన తప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడిన వారు అవుతారు. ఇదే మా ఉద్దేశ్యం అని కూడా మీరు గమనించగలిగితే మాకు సంతోషంగా ఉంటుంది. ఇక పరిహారాలు, ఆధ్యాత్మిక మార్గం భవిష్యత్తుకు బలమైన పునాది. ఈ రాశివారు సాధారణంగా సమస్యలు వచ్చినప్పుడు బయట పరిష్కారాల కంటే లోపల శక్తిని వెతుక్కుంటారు. ఈరోజు మీ జీవితంలో ఉన్న కొన్ని రకాల అడ్డంకులను తొలగించుకోవడానికి చాలా మంచి అవకాశం. ఈ కాలంలో చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ పరిహారం అంటే భయం వల్ల చేసే చర్య కాదు, అవగాహనతో చేసే ఆధ్యాత్మిక సాధన. ఈరోజు గురుగ్రహానికి సంబంధించిన పరిహారం చేయటం చాలా మంచిది. ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ధరించండి లేదా పసుపు రంగు పుష్పాన్ని దేవునికి సమర్పించండి. మీలో ధైర్యం అయితే పెరుగుతుంది. గురుగ్రహం మీకు జ్ఞానం, సరి అయిన మార్గదర్శనాన్ని ఇవ్వాలంటే మీరు లోపల నమ్మకాన్ని పెంచుకోవాలి. ఈరోజు కనీసం 11 సార్లు గురు మంత్రాన్ని జపించడం మీ మనసును స్థిరంగా పనిచేస్తోంది. అలాగే శుక్రగ్రహ పరిహారం చాలా అవసరం. ఈరోజు సంబంధాలు, ప్రేమ, డబ్బు విషయాల్లో మీలో ఉన్న అసంతృప్తి తగ్గించుకోవాలి. ఉదయం, సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించి మీ జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి ఆలోచించడం ఒక శక్తివంతమైన సాధన. ఇది వినడానికి సాదాసీదాగా అనిపించిన మీ ఆలోచనలను సానుకూలంగా మార్చే శక్తి దీనికి ఉంటుంది. ఈరోజు ఎవరికైనా సహాయం చేయడం లేదా మంచి మాట చెప్పడం కూడా ఒక పరిహారమే అని గుర్తుంచుకోండి. ఈరోజు శని పరిహారం చాలా కీలకం. ఈరోజు మీరు ఎంత నిశ్శబ్దంగా, బాధ్యతాయుతంగా ఉంటే అంతగా శని ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది. లేదా సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు వాదనలు, కోపము, తొందరపాటు నిర్ణయాలు పూర్తిగా వీటి నుండి తప్పుకోండి. శని మీరు ఎంత ఓపిక చూపిస్తారో అంత ఫలితమే ఇస్తాడు.
ఈరోజు సూర్యగ్రహానికి సంబంధించిన పరిహారం చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉదయం సూర్యునికి నీరు సమర్పించడం, తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్న వారికి గౌరవం చూపించడం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన సంకల్పం తీసుకుంటే అది చాలా కాలం మిమ్మల్ని మార్గదర్శకులుగా మారుస్తుంది. ఈ రోజున పరిహారాల అసలు ఉద్దేశ్యం గ్రహాలను మార్చడం కాదు, మీలోని దృష్టి కోణాన్ని మార్చడం. మీరు లోపల ప్రశాంతంగా మారితే బయట పరిస్థితులు కూడా క్రమంగా మారుతాయి. ఈ రాశి వారికి ఈ కాలం ఒక కొత్త ఆరంభానికి బీజం వేయడానికి వచ్చింది. మీరు ఈ పరిహారాలు నమ్మకంతో, ఓర్పుతో చేస్తే వచ్చే రోజుల్లో మీ జీవితంలో స్పష్టమైన మార్పులు చూడగలుగుతారు. ఇప్పటి వరకు మీరు విన్నది సాధారణ మాటలు కాదు, గ్రహాలు మీకు ఇచ్చిన సూచనలు, దైవం మీకు ఇచ్చిన హెచ్చరికలు కూడా. ఈ అవకాశాలు కూడా ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో కనీసం ఒక్కటైనా మీ జీవితానికి అద్దంలా అనిపించి ఉంటే అది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీ మనసులో ఒక నిశ్చయాన్ని పెట్టుకోండి, నేను తప్పు దారిలో వెళ్ళను, నేను ఓర్పుతో ధైర్యంతో ముందుకు సాగుతాను అని. అందుకే వీడియో ముగిసే ముందు మనస్ఫూర్తిగా ఓం నమో నరసింహాయ నమః అని కామెంట్ చేయండి. ఈ మంత్రం మీకు, మీ కుటుంబానికి, మీ ఇంటికి రక్షణగా నిలుస్తుంది. మీ ఇంటికి కవచంలా ఉంటుంది. మీ జీవితంలో అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఒకరి జీవితాన్ని మార్చే శక్తి ఒక షేర్లో కూడా ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన రాశి ఫలాలు, గ్రహాల నిజమైన సందేశాలు మీ వరకు చేరాలంటే మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇక స్వస్తి.